పిలుచున్న దేవునికి వందనములు అర్పించుచు మీ మహిమానందము చేకొనుడు. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, పాస్కా కాలంలోని 2వ ఆదివారంలోనికి ప్రవేశించాం. దీన్నే దివ్య కారుణ్య ఆదివారము అని పిలుస్తూ ఉన్నాము. ఈ దివ్య కారుణ్యము దేవుని యొక్క కృప, అనుగ్రహము, కరుణ అనే యొక్క ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి మన యొక్క 40 రోజుల పాటు సుదీర్ఘ తపస్కాలంలో మనము చేసిన తపోక్రియలకు దేవుడు ఆశీర్వాదంగా ఈ యొక్క పవిత్రమైన దివ్యకారుణ్య ఆదివారాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మరి 2000 సంవత్సరంలో ఏప్రిల్ 30వ తారీఖున ప్రత్యేకంగా అధికారపూర్వకంగా పాస్కా కాలంలోని 2వ ఆదివారాన్ని మరి దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించారు. మరి ఆయన కరుణ, ప్రేమ పొందుతున్న మనము ఒకరి ఎడల ఒకరు ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని కరుణకు పాత్రమైన మనము, దేవుని కృపకు అనుగ్రహమైన మనము, మరి మనము ఇతర ఈ పవిత్ర దీపావళి పూజలో ప్రత్యేకించి మన దివ్య కారుణ్య సభ్యుల కొరకు మరి వారికి ఉన్నటువంటి ప్రగాఢమైన దివ్య కారుణ్యం పట్ల ఉన్నటువంటి ఆ యొక్క భక్తి భావము, దేవుడి యొక్క ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని, అలాగే ఈరోజు పూజలు సమర్పిస్తున్న కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, మరి ఇక్కడ చేరిన మనందరినీ కూడా దివ్య కారుణ్య మహిమను, ఆయన యొక్క అనుగ్రహము ప్రసాదించాలని ప్రార్థించుదాం. ప్రార్థించుదము. నిరంతర దయకు నిలమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవముల ద్వారా నీ పవిత్ర ప్రజలుగా నీవు రూపొందించుకున్న వారందరి యందు జీవన వరమును నూతనీకరించి నీ కృపను వారి యందు అధికము చేయము. నీ ఎన్నుకున్న ప్రజలు జ్ఞానస్నానము ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్ర ఆత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మకు, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణకు పూర్తిగా గుర్తింపగలుగుదుముగాక. మీతోనూ పవిత్ర ఆత్మతో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించుడు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంచుండిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు. జ్ఞానస్థానము పొందిన ప్రజలు అపోస్తుల బోధన యందును, వారి సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. ప్రతి వ్యక్తికి భయము కలిగెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొంచుండిరి. మరియు వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికును వారి వారి అక్కడను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతి దినము కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను విరుచుచు సంతోషము, వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలకందరికును ప్రీతిపాత్రులైరి. మరియు రక్షణ పొందుతున్న వారిని
ప్రభు ప్రతిదినము వారి సంఘములో చేర్చుచుండెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. పునీత పేతురు గారి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తును ఆయన పునరుత్థానమునరించి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరిచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీ కొరకై పరలోకమున భద్రపరిచెను. అట అవి క్షీణింపవు, చెడవు, క్షయింపవు. మీరు యుగాంతమున ప్రకటింపబడి రక్షణకై దైవశక్తిచే విశ్వాసము ద్వారా కాపాడబడుచున్నారు కనుక అవి మీ కొరకే. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములగు పరీక్షల వలన తాత్కాలికంగా మీరు బాధ కలిగెను. దీనిని గూర్చి సంతోషింపుడు. అవి మీ విశ్వాసము యథార్థమైనవని నిరూపించును. నాశనమగు బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను. అప్పుడే అది చెడకుండును. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన దినమున మీకు కీర్తి ప్రతిష్టలను మహిమయు కలుగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచున్నారు. వర్ణనాతీతమగు మహానందమును మీరు అనుభవించుచున్నారు. ఏలానా మీ విశ్వాసమునకు ఫలితముగా ఆత్మరక్షణను మీరు పొందుచున్నారు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19 నుండి 31 వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మేము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్ర ఆత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడకు దిదీము అనబడు తోమా శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పారు. అందుకు అతడు, నేను ఆయన చేతుల్లోని చీలగంట్లను చూచి అందు నా వేలు పెట్టి
ఆయన ప్రక్కలో నా చేయి ఉంచినే తప్ప విశ్వసింపను అనెను. 8 దినములకు పిమ్మట ఆయన శిష్యులు మరలా లోపల ఉండిరి. తోమా సైతము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసి కాక విశ్వాసవై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడక నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. యేసు మరెన్నో అద్భుత కార్యములు శిష్యుల ఎదుట చేశాను. అవి అన్నీ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామము మీరు జీవం పొందుటకును ఇవి వ్రాయబడినవి. ఈ క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, దివ్య కారుణ్య దేవ ఆరాధన, దివ్య కారుణ్య దేవ ఆరాధన, దివ్య కారుణ్య యేసు ఆరాధన, దివ్య కారుణ్య యేసు ఆరాధన, దివ్య కారుణ్య యేసు ఆరాధన, దివ్య కారుణ్య యేసు ఆరాధన, దయగల తండ్రి ఆరాధన, దయగల తండ్రి ఆరాధన, దయగల క్రీస్తు 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 ఆరాధన, కృపగలిగిన తండ్రి ఆరాధన, కృపగలిగిన తండ్రి ఆరాధన, కృపగలిగిన క్రీస్తు ఆరాధన, కృపగలిగిన క్రీస్తు ఆరాధన, కృపగలిగిన క్రీస్తు ఆరాధన, కృపగలిగిన క్రీస్తు ఆరాధన, మా పాప విమోచకుడు ఆరాధన, మా పాప విమోచకుడు మా ఆరాధన, పాప విమోచకుడు ఆరాధన. మా పాప విమోచకుడు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ పాస్కా కాలంలోని 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా తల్లి తిరుసభ ప్రకటిస్తూ ఉన్నది. ఈ దివ్య కారుణ్య మహోత్సవము మనందరికీ కూడా దేవుని యొక్క కరుణ, కృప, కటాక్షాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాయి. 40 రోజుల పాటు సుదీర్ఘ ఉపవాస కాలంలో మనము చేసిన తపోక్రియలు, దానికి ప్రతిఫలంగా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా చేసిన పనికి తగిన ప్రతిఫలము పొందాలని ఆశిస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క తపస్కాలాన్ని ముగించుకొని ఈ యొక్క పాస్కా కాలము, ఉత్థాన కాలంలో దేవుని యొక్క దివ్య కారుణ్యము అనేది మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దాన్ని ఆస్వాదించటానికి ఈరోజు మనందరము కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ప్రభు అనంతమైన కృపను, దయను, అనుగ్రహమును ప్రసాదిస్తూ ఉన్నారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాల పొరపాట్లు చేసినా మనము ఈరోజు దేవుని యొక్క అనుగ్రహము పొందుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈరోజు యేసు ప్రభు ఒక దివ్య సంస్కారాన్ని మనకు ప్రసాదించి ఉన్నారు. అదే పాప సంకీర్తనం. మనం పాప సంకీర్తనం చేసేటప్పుడు తల్లి తిరుసభ ఒక మాట ఇచ్చింది. ఏంటంట, చివరిగా చెప్తున్నాం, చెప్పిన పాపాలకు, మర్చిపోయిన పాపాలకు పాప మన్నింపు దయచేయమని వేడుకున్నాం. అంటే మనం మర్చిపోయినన్ని పాపాలు చేస్తున్నామా? మనం గుర్తులేనన్ని పాపాలు ఉంచుకొని చెప్తున్నామా? చాలామంది విశ్వాసులు కొన్ని పాపాలు గురువులకి చెప్పరు. అవి చెప్పకుండా దాచిపెట్టుకుంటూ ఉంటారు. కానీ మనము గనక ఆ యొక్క పాపాలను కూడా ఒప్పుకునే గొప్ప
ఆశీర్వాదాన్ని ఈ దివ్య కారుణ్యం రోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఈ పాపాలు క్షమింపబడతాయని. మరి ఎందుకు మనము మన జీవితంలో అన్ని పాపాలు తెలిసి చేసిన పాపాలు కూడా క్షమాపణ పొందలేకపోతున్నాం? దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, నీ పాపాలు క్షమించడానికి నేను సిద్ధంగా ఉంటే మరి ఇతరుల పాపాలు క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇతరులను క్షమించే గుణం, ఇతరుల మీద దయ చూపే గుణం, ఇతరుల మీద కరుణ చూపే గుణం నువ్వు పొందాలి అని యేసు ప్రభు ఈరోజు మనందరికీ తెలియచేస్తున్నాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనం చదివినట్లయితే, ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును అని ఆ దివ్య సంస్కారాన్ని ఇదిగో యేసు ప్రభు స్వయాన తన శిష్యులకు ఇస్తూ ఉన్నారు. ఆ శిష్యులకు యొక్క బాధ్యతలు పొందినటువంటి యాజకులు, గురువులకు ఇది ఇవ్వటం జరిగింది. ప్రియా సహోదరి సోదరులారా, మరి మనము ఎప్పుడు పాప సంగీతం చేసినా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ మర్చిపోయిన పాపాలకు మనము మన్నింపు అడగాలి. అందుకే దివ్య కారుణ్యము అనగా దేవుని యొక్క పవిత్రమైన దయ, కృప, అనుగ్రహము, శాంతి, ప్రేమ ప్రసాదించడమే ఈ దివ్య కారుణ్యము. ఎందుకు అంటే 30వ కీర్తన 5వ వచనం చదివినట్లయితే, ఆయన కోపము క్షణకాలముండును, అతను అనుగ్రహము మాత్రం ఆయన అనుగ్రహం మాత్రము జీవితాంతం ఉంటుందంట. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కార్చును, కానీ వేకువనే ఆనందము చేకూరును. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, దేవుడు అంట కోపము క్షణకాలమే ఉంచుతాడు, కానీ ఆయన అనుగ్రహం మాత్రము జీవితాంతం ఉంటుందంట. కానీ మన విషయంలోకి వచ్చేసరికి రివర్స్ ఆర్డర్. కొన్నిసార్లు అయితే క్షమిస్తాము, కానీ జీవితకాలము కొంతమందిని క్షమించలేకపోతున్నాం. మరి అదే ప్రభు ఈరోజు మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో ప్రజలు, కొంతమంది వ్యక్తులు అంటుంటారు, నేను చనిపోయినా కానీ నా గొంతులో ప్రాణమున్నంత వరకు కూడా నేను వారిని క్షమించను. పిల్లరా, దేవుడే కరుణ కలిగిన వాడు, దేవుడే దయ కలిగిన వాడు. ఆయనే ప్రతిసారి మనల్ని క్షమిస్తుంటే మనము ఇతరులను క్షమించలేకపోవటం అనేది తప్పు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం చదివినట్లయితే, కోపం వలన ఒక క్షణకాలము నా మొగమును నీ నుండి మరుగు చేసుకుంటివి, కానీ శాశ్వత కృపతో నీవు నన్ను కరుణింతుము అని నీ రక్షకుడు అయిన ప్రభు పలుకుచున్నాడు. కాబట్టి నీ రక్షకుడైన ప్రభు పలుకుతున్నది ఏంటంటే, ఇదిగో క్షణకాలము కోపాన్ని విడిచిపెట్టుకొని నీ ముఖాన్ని మరుగు చేసుకున్నంత మాత్రాన శాశ్వతమైన కరుణ మాత్రము వదులుకోవద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియా సోదరి సోదరులారా, పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా పునీత పౌస్టినా గారు ఈ యొక్క దివ్య కారుణ్యము గురించి ఆమె యొక్క జీవితం అంతా కూడా తెలియచేస్తూ ఉంది. 1931వ సంవత్సరము ఫిబ్రవరి 22వ తారీఖున మరి దేవుడు యేసు ప్రభు ఈ యొక్క పౌస్టినమ్మ అనే పునీతురాలకు దర్శనమిచ్చి ఈ దివ్య కారుణ్యం అనేది చూపించాడు. మరి ఆమె తన యొక్క డైరీలో ఈ యొక్క వాక్యాలు ఇలా రాసిందంట. ప్రతి ఒక్కరి ఇంటిలో ఈ యొక్క దివ్య కారుణ్య ఈ యొక్క ప్రతిమ ఉన్నట్లయితే అది ఆత్మను రక్షించిద్దని వాగ్దానం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడున్న భూమిపై ఉన్నటువంటి శత్రువులపై విజయాన్ని దేవుడు సాధించానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మరణ సమయంలో నేను
మిమ్మల్ని రక్షిస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు. అంతేకాక దివ్య కారుణ్య పండగ రోజున ఎవరైతే పాప సంగీతము చేసి దివ్య సప్రసాదం స్వీకరిస్తారో వారి పాపాలు పూర్తిగా క్షమించి వారి ఆత్మలు రక్షించబడతాయని పౌష్టినమ్మ గారు వ్రాయటం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, దానికి పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఏప్రిల్ 30వ తారీఖున 2000 సంవత్సరంలో అధికారికంగా పాస్కా కాలంలో 2వ ఆదివారాన్ని ఈ దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మన ముందున్నటువంటి ఆ యొక్క దివ్య కారుణ్యాన్ని చూసినట్లయితే ఏమేం కనిపిస్తూ ఉంటాయి? ఏం కనిపిస్తుందమ్మా? ముందుగా ఏం కనిపిస్తుంది అక్కడ? తెల్లని వస్త్రం కనిపిస్తుంది. ఆ యొక్క మధ్యలో హృదయం దగ్గర రక్తము ఎరుపు రంగు, నీలి రంగు ఉంది. ఒక చెయ్యి ఏమో హృదయాన్ని చూపిస్తుంది, మరొక చెయ్యి ఏమో ఆశీర్వాదకంగా చూపిస్తుంది. యేసుప్రభు నవ్వుతున్నాడా? ఎలా ఉంది ఆ ముఖం? ప్రశాంతంగా ఉందా? ఓకే. ఈ యొక్క స్వరూపము, ఈ యొక్క రూపాన్ని ఈ యొక్క పౌష్టినమ్మ గారికి ఇచ్చారు. దీనిలో ముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ప్రభు తెల్లని వస్త్రాలు ధరించడానికి ఒక ముఖ్య కారణము పవిత్రతకు గుర్తు. ఆయన పవిత్రతను పొందాలి అంటే, ఆ పవిత్రతను మనము స్వీకరించాలంటే మనం కూడా పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండాలంటే ఒకటేమో పాప సంగీతం చేయాలి, రెండోదేమో మన యొక్క పూజలో పాప పశ్చాత్తాప క్రియ అనేది ఉంటుంది. పూజ ప్రారంభం వచ్చిన వాళ్ళకి ఈ సమస్య రాదు, కానీ పూజ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఈ సమస్య అంట. చాలా సందర్భాల్లో మనము చాలా విషయాల్లో కాంప్రమైజ్ కాం. కాంప్రమైజ్ కామంటే ఏంటి తెలుగులో? సర్దుకుపోవటం. కానీ కొన్ని విషయాల్లో సర్దుకుపోం. ఎటువంటి విషయాల్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ నేను కాంప్రమైజ్ కాను అంటూ ఉంటాం. మరి అలాంటిది పవిత్రది బలి పూజకు వచ్చేసరికి కాంప్రమైజ్ అయిపోతున్నాం. దేవుడు పవిత్రుడు కాబట్టి నీ వల్ల నా వల్ల పవిత్రత రాలేదు. ఆయన పవిత్రుడిగా ఉన్నాడు కాబట్టి నువ్వు నేను ఈరోజు దేవాలయానికి వచ్చి చూస్తున్నాము, దేవుని యందు ఉంటున్నాము, దేవుని యందు మనము జీవనకరంగా మారాలని కోరుకుంటున్నాము. మరి అలాంటిది తల్లి తిరుసభ ఎంతో గొప్పగా పూజ ప్రారంభంలో ఈ యొక్క పశ్చాత్తాప క్రియనిచ్చింది. కనీసము ఆ యొక్క సమయంలో అయినా సరే నీవు మనస్సాక్షి గద్దిస్తూ నీ పాపాలు ఒప్పుకునే ఆ శుభతరుణాన్ని చాలా మంది వ్యక్తులు ఇక్కడ పూజకి రావట్లేదు సమయానికి. అమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం పూజకి లేటుకు వచ్చి దివ్య సప్రసాదం తీసుకోవటం తప్పు. దానివల్ల నీవు అనుగ్రహం కన్నా దేవుని యొక్క ఆగ్రహాన్ని పొందుతూ ఉంటావు. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి అనుకూల సమయంలోనే ఈ పవిత్ర దీపావళి పూజ సమర్పిస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటలు కాదు, రాత్రి 12 గంటలకు జరగట్లా. మనకు అనుకూల సమయంలోనే ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క పవిత్ర బలిలో మరి ఎందుకు లేటుగా వస్తున్నాం అనేది ఈరోజు ప్రశ్నించుకోవాలి. మనం మారాలి. పండగలకు మారితే కాదు, మనము ప్రతి ఆదివారము మనము క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఆయన రక్షకుడిగా ఆయన యొక్క పవిత్రతను మనము పొందాలి అనుకుంటే ఖచ్చితంగా దివ్య సంస్కారాలను మనము తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మనము ఆయన ఇచ్చినటువంటి తిరుసభ కట్టడలను పాటిస్తూ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పినా మనము ఎలా ఉంటామంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే. 9 గంటలకి జపమాల, 9:30కి పూజ అంటే పూజ ప్రారంభించినప్పుడు ఎంత పల్చగా ఉంటుందో ప్రసంగం వచ్చేసరికి అంత నిండుగా ఉంటుంది మన గుడి.
ఇది ఎప్పటికి మారతామో, ఎప్పుడు దేవుని యొక్క కరుణ మీ మీద ఉంటుందో, లేదా దేవుడు కరుణ మీరు పొంది ఎప్పుడు మరలా దేవుని దగ్గరికి వస్తారో మనమే మన కుటుంబాలు ప్రశ్నించుకోవాలి. ఇక రెండోదిగా ఈ ఆశీర్వాదం అనేది దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ప్రసాదిస్తూ తన హృదయం వైపు చూపించి తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మీ అందరి కొరకు సిలువలో మరణించాను, మీ అందరి కోసము నేను సిలువనెత్తుకున్నాను, ముళ్ళ కిరీటం ధరించాను, ప్రాణాలు విడిచాను అని ఆ ఒక్కరోజు కన్నీళ్లు కారిస్తే సరిపోదు. ఆయన యొక్క కృపను మనం పొందాలి అంటే ఇదిగో ఆయన యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి రక్తము నీరు మనకు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధంగా ఆలోచించినట్లయితే మరి పవిత్ర గ్రంథంలో దేవుడు కూడా స్వయాన ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంత కృప కలిగిన ఉన్నాడో మనందరికీ తెలుసు. ప్రభుయా సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా తండ్రి దేవుడు ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో చదివినట్లయితే, ద్వితీయోపదేశ కాండము ఒక్కడే కావున మీ దేవుడైన యావే ఒక్కడే విత్తముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని తరముల దాకా కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. ఒక తరం కాదమ్మా, 1000 తరాల వరకు ఈ ఒడంబడిక చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడైన యావే ఒక్కడే నిజముగా దేవుని తెలుసుకొనుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆ ప్రభు తను ప్రేమించి తన ఆజ్ఞలు పాటించు వారిని కరుణించును. ఆ కరుణ 1000 తరముల దాకా ఉండునని ఒడంబడిక చేసుకుంటున్నాడు. అది దేవుని కరుణ. ఆశీర్వాదము నీ తరానికి కాదంట, నీ తరాలుగా 1000 తరాలుగా ఈ ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు దేవుడు. అది పొందాలి అంటే, అది ఉండాలంటే మన జీవితం ఎలా ఉందో మనము 23వ కీర్తన 6వ వచనంలో చదివినట్లయితే, 23వ కీర్తన 6వ వచనం, నేను జీవించన్నాళ్ళు నీ కరుణయ్యును నీ ఉపకారము నా వెంట రావాలి అని కోరుకుండవాలి. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. కాబట్టి నేను కలకాలము ప్రభు మందిరమున వసించాలి అంటే నా జీవితం అంతా కూడా ఆయన కరుణ ఉపకారముతోనే జీవించాలి. అలా జీవించడానికి నువ్వు నేను సిద్ధంగా ఉండాలి. అందుకే విలాప గీతాలు అని ఉన్నది. విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. మా దొరకలేదా? మీకు దొరకదు. అమ్మా విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనము. ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము అతడు ఆ భాగ్యమును కొత్తగా దయచేయును. అతని నమ్మదగిన తనమంతా గొప్పది. అది అంత గొప్పగా దేవుడు దీవిస్తాడంట. ప్రభు ప్రేమ గతించదు. ప్రేమ కరుణ మనం మర్చిపోకూడదు, సమసిపోకూడదు. ప్రతి ఉదయము కూడా ఆయన భాగ్యము కొత్తగా దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఇలా చదువుకుంటూ పోతే మరి మనము పాత నిబంధనలో దేవుని కరుణ గురించి వింటూ ఉన్నాం. చివరిగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చదివినట్లయితే, సామెతల గ్రంథము, తన పాపములు కప్పి పెట్టుకునేవాడు బాగుపడడు, తన పాపములను ఒప్పుకొని వాడిని పరిత్యజించువాడు అమ్మా
దేవుని దయ పొందును. దేవుని దయ పొందును. మళ్ళీ ఒకసారి మైకులు చదవం ఒకసారి. మంది తన పాపములను కప్పిపెట్టుకున్నవాడు బాగుపడడు. అమ్మా నేను చెప్పిన మాట కాదమ్మా, నేను చెప్పిన మాట అస్సలు కాదు. ఎవరైతే నీ పాపాలు కప్పిపెట్టుకొని నువ్వేదో పైకి మాత్రమే కనిపిస్తే ఏమంటున్నాడు అక్కడ, నువ్వు బాగుపడవు. కానీ ఆ పాపములను ఒప్పుకొని, నీ పాపములను నువ్వు ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు, దాన్ని విడిచిపెట్టువాడు దేవుని దయ పొందును. దేవుని దయను పొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే విధంగా క్రీస్తు ప్రభు కూడా మరి కొత్తగా ఆయన కూడా చెప్తున్న మాటలు కొన్ని ఉన్నాయి. తండ్రి దేవుడు చెప్పిన మాటల్ని పరిపూర్తి చేయడానికి క్రీస్తు ప్రభు చెప్తున్న మాట, మొదటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో, దయాహృదయులు ధన్యులు, వారు దయను పొందుదురు. ఆ దయా హృదయము నీ బిడ్డల విషయమై నీవెంతగా ఆలోచిస్తావో, నీ కుటుంబమై ఎలా ఆలోచిస్తావో, సంఘ విషయమై, ఇతర విషయాలై, ఇతర బిడ్డల విషయమై అదే దయను మనం చూపించాలి అంట. అందుకనే ప్రభు ఏం కోరుకుంటాడు అంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం, నాకు కారుణ్యము కావలేను కానీ నీ బలి అవసరం లేదంట అను లేఖనమునందలి అర్థము మీరు గ్రహింపలేదా? చెప్పట్టి ఏమన్నారమ్మా, నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే ఏవైతే ఇవ్వాలనుకుంటున్నావో దాని వల్ల దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడం. ఎవరు సంతోషిస్తారు? ఎవరు సంతోషిస్తారు? ప్రజలు ఇచ్చిన కానుకలను చూసి ఎవరు సంతోషిస్తారు? మాస్టర్ ఎవరు సంతోషిస్తారు? మనమే. అబ్బా వచ్చిందండి, బా వాళ్ళు ఇచ్చారండి, ఎంత ఇచ్చారో, అబ్బా ఎంత గొప్పోళ్ళో. కానీ దేవుడు దానికి సంతోషించాడంట. దీనికి సంతోషిస్తాడంట, నువ్వు అర్పించు కానుక కన్నా నువ్వు చూపించే దయకు, కరుణకు ఆయన మిక్కుటంగా సంతోషిస్తాడంట. అందుకే లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనం చదివినట్లయితే, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై జీవించండి అని ప్రభు పలుకుతున్నాడు. దేవుడు ఎంత ఉదారంగా మనను దీవిస్తూ ఉన్నాడో, మనం కూడా అంత ఉదారంగా మనము క్షమించగలిగితే, దయ కలిగి ఉంటే, కరుణ కలిగి ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్లయితే, దేవుని కృప అపారమైనది, మన పట్ల ఆయన ప్రేమ అమితమైనది, కనుకనే అపరాధముల వలన ఆధ్యాత్మికముగా నిర్జీవులమైన మనలను క్రీస్తుతో కూడా పవిత్రాత్మను పొందుడు అని పలికిన ప్రియా సహోదరి సహోదరులారా, ఆ పవిత్ర ఆత్మ మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే ఎవరైతే విశ్వాసముతో జీవిస్తారో వారికి ధన్యత అనేది దేవుడు ఈ యొక్క కారుణ్యం రోజున ప్రసాదిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనంలో చూసినట్లయితే, నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కాదు కదా, నన్ను చూసి విశ్వసించువారు, చూడకపోయినను నన్ను విశ్వసించువారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. ఇక చివరిగా మనందరము కూడా సువార్తను ఉద్దేశించి జీవించాలి. ఎందుకు అంటే ఈనాటి చివరి వచనాలు 31 మనం చదివినట్లయితే, యేసు దేవుని కుమారుని క్రీస్తు అని విశ్వసించుటకును ఈ విశ్వాసము ద్వారా ఆయన నామం మీరు జీవం పొందుటకును ఇవి అన్నీ రాయబడి ఉన్నాయి. కావున మనందరికీ శాంతి కలగాలని, దేవుని కరుణ ప్రేమ ఉండాలని, మనకు పరిపూర్ణమైన నమ్మకం ఇవ్వాలని, పవిత్రాత్మపై అభిషేకించాలని, సువార్తను ప్రకటించడానికి సంసిద్ధపడుతూ ఈ పవిత్ర దివాళి పూజలో ప్రార్థించుదాం.
పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దయచేసి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పర్షులాతని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కట్టుబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల వారి సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుద్ధాన క్రీస్తు ప్రభు మనలను దీవించ, మన కుటుంబములను శాంతి నొసగా మన మధ్యలో వేంచి ఉన్నారు. మనమంతా ఏక మనస్సుతో మన అవసరముల కొరకు ప్రభువుని ప్రార్థించుదాం. అందరూ ఓ దివ్య కారుణ్య ప్రభువా, ఓ దివ్య కారుణ్య ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. దయగల ఓ సర్వేశ్వర, మీ దైవరాజ్యమును ఇలలో స్థాపించుచు దైవరాజ్య విలువలకు, ప్రేమ, కరుణలకు ప్రతీకానున్న మా ప్రీతమ జగద్గురువులను మా విశ్వాస జీవితమును చక్కగా జీవించ మాకెంతో ప్రేరణ, ఆదర్శముగా ఉన్న మా పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను విశేషముగా దీవించి వారికి అవసరమైన సకల గుణములను, శక్తియుక్తులను సదా దయచేయమని అందరూ ఓ దివ్య కారుణ్య ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్య కారుణ్య ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కృపా సంపూర్ణమైన ఓ దేవా, ఆదిమ క్రైస్తవులు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరికీ వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు కలిసి మెలిసి జీవించి రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు గడిపి మనకొక ఆదర్శం ఇచ్చి ఉన్నారు. అదే విధముగా మేమును మాకున్నంతలో పేదవారికి పంచిపెట్టి ఐక్య మనసుతో నిరంతరము ప్రభుని స్తుతించు మహాభాగ్యం దయచేయమని ఓ దివ్య కారుణ్య ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల దేవా, సువర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలెను అని పునీత పేతురు సెలవిచ్చుచున్నారు. కనుక మా విశ్వాసము పరీక్షింపబడినప్పుడు మేము భయపడక, భీతి చెందక, విశ్వాసముతో మిమ్ము అంటిపెట్టుకొని జీవించు వరమును కన్నులారా ప్రభువుని చూడకపోయినను నిండు విశ్వాసముతో రక్షణ పొందు దీవెనను మాకు దయచేయమని ఓ దివ్య కారుణ్య ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుద్ధాన ప్రభువా, ఎవరి పాపములైనను మీరు క్షమించడలా అవి క్షమింపబడును అని ప్రభు శిష్యులకు పాపమును క్షమించు అధికారమును దయచేసి ఉన్నారు. మీరు ప్రసాదించు శాంతి సమాధానం నిండుగా పొందుటకు మా పాప కళంకము కడుగు అడ్డుగానున్నది కనుక మాకు పాప మన్నింపు, పాప క్షమాపణ దయచేసి నిర్మల మనసును ప్రసాదించండి. మేము తరచుగా గురువు వద్ద పాప సంకీర్తనము చేయుటకు వలసిన మారు మనసు దయచేయమని ఓ దివ్య కారుణ్య ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజా,
మా కుటుంబాలలో ఉన్న బాలబాలికలను విద్యార్థులను బహుగా ఆశీర్వదించి వారు ఇచ్చిన పరీక్షలలో చక్కగా మంచి మార్కులతో ఉత్తీర్ణులను దీవించండి. అదే విధముగా ఈ లోకపు ఆకర్షణల మాయలో చిక్కుకొని బలియగుచున్న యువకుల కోసం ప్రార్థించుచున్నాము. వారు తాత్కాలిక సుఖభోగముల వైపు పరుగులు తీయక పరలోక ఆనందం కోసము గట్టి ప్రయత్నము చేయు బిడ్డలుగా మా సంఘములోనే యువకులను ఆశీర్వదించమని అందరూ ఓ దివ్యకారుణ్య ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దివ్యకారుణ్య ప్రభువా మా ప్రార్థన. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర దీపాలు సమర్పిస్తున్న కుటుంబాలను దీవించండి. వారి యొక్క అవసరాలను బట్టి దివ్యకారుణ్య యొక్క ఆశీర్వాదాలు దండిగా మెండిగా వారికి దయచేయమని, ఇక్కడ చేరిన వీళ్ళందరి మనవులను మీరు స్వీకరించమని కొద్ది క్షణాలు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థించుదాం. ఈ మనవులన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ఆపతి నా సర్వేశ్వరునికి అంగీకారం అట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా మీ బలిని స్వీకరించుముగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను అర్పించినటువంటి అర్పణలను దయతో స్వీకరింపము. విశ్వాసము ద్వారా జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మ పొందిన మమ్మలను నిత్యానందమునకు చేర్చమని దీనతతో ప్రార్థించున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పుచున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి అయిన ఈ కాలమును ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపను భరించిన నిజమైన గొర్రెపిల్ల మీరే. వారు తమ మరణము చేతను మా మరణము ధ్వంసము చేసి వారి ఉత్థానము చేతను మాకు పునరుజ్జీవనం ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానంతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తివంతులమైన పరలోక వాసులను దూతల ధనమును ఈ మహత్యమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. నామమునా వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా
దివ్యకారుణ్య క్రీస్తు ప్రభు మరి మనందరి కొరకు ఈ యొక్క అప్పాన్ని ద్రాక్షరసాన్ని పవిత్రపరుస్తూ ఉండి మన హృదయంలోనికి రావాలని ఆతృత పడుతుండగా ఆయనను ఆరాధించుదాం. ఓ ప్రభువా, నువ్వు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటి నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ ఉదయం మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు తమ ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. అభివందనం నీ జీవమురిచిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధమని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. జీవమునిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. నీ సేవా మరణము జీవమునిచ్చిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, లేవతారమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సమకరించి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరక్తమంది పారివారు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకంచుకునము. మా లియో జగద్గులను, మా భాగ్య పీఠాధిపతిని గులందుతో పాటు మమ్మను మీ ప్రేమ ఎందుకు పరిపూర్ణ చేయము. ఈనాడు దివ్య కారుణ్య మహోత్సవాన్ని మా యొక్క విచారణలో జరుపుకొనిచుండగా మా దివ్య కారుణ్య సభ్యులందరినీ దీవించమని, ఈనాడు పూజను సమర్పిస్తున్న కుటుంబాలను ఆశ్రయించమని,
ఇక్కడ చేరిన బిడ్డల మనవలన్నీ దేవుడు స్వీకరించి కావలసిన అనుగ్రహాలు దయచేయమని ప్రార్థించుదాం. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకించుకును, వారిని మీ దీవ ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితరుగు మరి మాతతోనూ, ఆమె భర్త ఎగుపుద్దు జోజప్ప గారితోనూ, పునీత అపూస్తులతోనూ, పునీత డాన్ బోస్కో గారితోనూ, పునీత డొమినిక్ సావ్య గారితోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీకు మా అడుగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహింపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల వితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు, అన్ని కీళ్ళని మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహణ పాపముక్తులను చేసి అన్ని కల్పన సర్వదా కాపాడము. మేము మోక్షాన్నమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చినాను, నా శాంతిని మీకు వస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును క్షింపము. మీ చిత్త ప్రకారము సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉందనగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, ఆకి దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలవని మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవ సందర్భమున పరమ ప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులను హృదయములను ఎల్లప్పుడూ నెలకొని ఉన్న కృపను చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రతివికరణ్య సభ్యులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రత్యేకమైన ఆశీర్వాదం మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభు మీతో ఉందనగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. శిరములు వంచి దేవుని ఆశీర్వాదాలకి ప్రార్థించుదాం. తన గజైనికైక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహించిన సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపచేయునుగాక. ఆమేన్. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాస్త్రముకు స్వాతంత్రమును బహుమతిగా వసిన ప్రభు స్వర్గజీవమును కూడా మీకు వారసులను చేయునుగాక. ఆమేన్. మీరు క్రీస్తులోనికి బాప్తిజం పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరుచుకున్న మీరు
మీ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందుదరుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని యొక్క ఆశీర్వాదము, పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు సదా మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పూజ సమాప్తం అనేది. దేవుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.